ప్రతీక అయిన బతుకమ్మ పూలతో ఆరాధించే మహిళలకి, తెలంగాణ ఆడపడుచులకి బతుకమ్మ పండుగను కాప్రా సర్కిల్ పరిధిలోని సాయిలీలా ఎన్క్లేవ్ కాలనీలో బతుకమ్మకి 2 ముఖాలు ఏర్పాటు చేసి బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి, తీరొక్క రంగుల పూలతో పేర్చిన బతుకమ్మను పెట్టి ప్రముఖ శిల్ప కళాకారుడు ఓతి బస్వరాజ్ బతుకమ్మని 2 ముఖాలుగా అద్భుతంగా తీర్చిదిద్దారు. సాయిలీలా ఎన్క్లేవ్ కాలనీలో బతుకమ్మని ఇలా పేర్చడం తెలంగాణ రాష్ట్రంలో ఇదే మొదటిసారి. శిల్ప కళాకారుడు ఓతి బస్వరాజ్ కాలనీవాసులు అభినందించారు. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఒరిజినల్లీ నేను ఆంధ్రాలో పుట్టి పెరిగాను. ఇక్కడికి వచ్చినాక వీళ్ళని చూసినాక ఈ సంస్కృతి బాగా నచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరం మేము ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం మాత్రం స్పెషల్గా చేయబడింది మా బతుకమ్మ. మా కాలనీలో ఒక శిల్పి ఉన్నారు, ఆయన తయారు చేశారు 2 ఫేసులు 2 పక్కల కనపడేటట్టుగా చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేశాము. బసవరాజు గారని, మీరు అందరికీ ప్రాముఖ్యం ఆయనే. ఆయనకి మన నేషనల్ అవార్డు విన్నర్ ఆయన. అన్నిటికీ మనం వేరే చెప్పవసరం లేదు ఆయన గురించి. ఆయనతో చేయబడింది. చాలా ఉత్సాహంగా ఉంది. ఆ ఫేస్ చూస్తేనే అందరూ ఇంప్రెస్ అవుతున్నారు. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మరొకసారి. సాయిలీలా ఎన్క్లేవ్ తరఫున ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో బతుకమ్మ శుభాకాంక్షలు, దేవీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఎక్కడా లేని విధంగా మా శిల్పి బసవరాజు గారు 2 పక్కల అమ్మవారిని పెట్టి చాలా అందంగా తయారు చేశారు. దీన్ని మేము ఈసారి చాలా అద్భుతంగా జరుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. బతుకమ్మ మరియు నవరాత్రి శుభాకాంక్షలు అండి. సో బతుకమ్మ సెలబ్రేషన్స్ అనగానే ఎక్కడ లేని ఉత్సాహం మనందరికీ వస్తూ ఉంటుంది. ఎందుకంటే అందరూ ఆడబిడ్డలు కలిసి చేసుకునే పండగ ఇది. రకరకాల పూలతోని మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని తెలియచెప్పే పండగ. సో దీన్ని మనం ఇంత గొప్పగా జరుపుకుంటున్నాము అంటే అది ఎన్నో 1000 సంవత్సరాల నుంచి మనకు చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ ఇది. సో ప్రతి ఒక్కరూ దాని హిస్టరీ తెలుసుకొని దాన్ని ఏ విధంగా పద్ధతిగా మనం చేయాలి, ఎందుకు చేస్తున్నామన్నది మహిళలందరూ తెలుసుకోవాలి. దీనివల్ల ఏంటంటే తర్వాత తరాలకు కూడా దాని ఉపయోగం ఏంటి, పండగల ప్రాముఖ్యత ఏంటి అన్నది తెలుస్తూ ఉంటుంది. సో ఈ సీజన్లోనే మనకి వర్షాకాలం ఎండింగ్, వింటర్ స్టార్టింగ్లో ఉంటుంది. రకరకాల పువ్వులు వికసిస్తాయి, కొలనులు అన్నీ చాలా నిండుగా ఉంటాయి. సో వాటి గురించి మనకు తెలుసుకోవడానికి ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంటారు మహిళలందరూ. సో దీన్ని చక్కగా జరుపుకొని కలిసిమెలిసి వాళ్ళ కష్ట సుఖాలు కానీ, సంతోషాన్ని కానీ అన్ని రూపాల్లో ఈ పాటల్లో తెలియజేస్తూ ఉంటారు. బతుకమ్మ పండుగ అన్నది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇది మామూలుగా ఆడుకునే ఆట కాదు. సో ఎంతో ప్రాముఖ్యతను కలిగిన మహిళామణులు ఆడుకునే ఆట. ప్రతి ఒక్కరూ దీన్ని సాంప్రదాయబద్ధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను.